ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, కోట్లాది మంది భక్తుల నమ్మకానికి ప్రతిరూపం మేడారం సమ్మక్క సారక్క అభయారణ్యం కాస్త జనారణ్యంగా మారే ఈ జాతరపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ఏడాది జాతరను 100 కోట్లకు పైగా ఖర్చుతో అంగరంగ వైభవంగా జరిపించాలని సర్కారు యోచిస్తోంది. ఈ మహా కుంభమేళా జాతరకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, దీని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. ములుగు జిల్లాలోని మేడారం అభయారణ్యం కాస్త జనారణ్యంగా మారే సమయం ఆసన్నమైంది. 2 ఏళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క సారలక్క మహాజాతర ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు 4 రోజుల పాటు జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి జరుగుతున్న ఈ మహాజాతరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 75 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ములుగు నియోజకవర్గం నుంచి గెలిచిన సీతక్క మంత్రి హోదాలో తొలిసారి జాతర నిర్వహించబోతున్నారు. మరోవైపు వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి హోదాలో మొదటిసారి ఈ మహాజాతరను పర్యవేక్షించనున్నారు. మేడారం మహాజాతరకు జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గత జాతర అనుభవాలు, నూతనంగా చేపట్టే శాశ్వత నిర్మాణాలు, మౌలిక సౌకర్యాల కల్పన వంటి అంశాలను ఆధారంగా చేసుకుని 75 కోట్లతో నివేదిక పంపారు. ఇందులో R&B శాఖకు 2.8 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 4.35 కోట్లు, నీటిపారుదల శాఖకు 6.11 కోట్లు, ఇంజనీరింగ్ శాఖకు 8.28 కోట్లు కేటాయించారు. అటు గ్రామీణ నీటిపారుదల శాఖకు 14.74 కోట్లు, జిల్లా పంచాయతీరాజ్ శాఖకు 7.84 కోట్లు, ఐటీడీఏ గిరిజనాభివృద్ధి శాఖకు 4 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. రవాణా శాఖకు 2.25 కోట్ల నిధులను ప్రభుత్వం సమకూర్చింది. అయితే గతేడాది జులై నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు మేడారం చిన్నాభిన్నమైంది. జంపన్న వాగు వరద సమ్మక్క సారలమ్మ గద్దెలను తాకుతూ వరద ప్రవహించింది. దీంతో రెడ్డిగూడెం, ఊరట్టం, మేడారం, కొత్తూరు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. జంపన్న వాగు ఒడ్డుపై నిర్మించిన కళ్యాణకట్టలు, సులభ్ కాంప్లెక్స్లు, మేడారం చుట్టుపక్కల అంతర్గత రోడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయి. ఆ వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో జాతర పనులను పరుగులు పెట్టిస్తున్న మంత్రి సీతక్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. జాతరకు 10 రోజుల ముందే అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈసారి జాతరకు 1,50,00,000 మంది భక్తులు వస్తారని అంచనా. 5 రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు, విఐపీలు, వివిఐపీలు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మావోయిస్టు యాక్షన్ టీంతో ముప్పు ఉన్న నేపథ్యంలో పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పండగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూసుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు. జాతర నిర్వహణ అంటే అది ఒక ఛాలెంజ్. ఎందుకంటే మన ఇంటిలో పెళ్లి జరుగుతూనే మనం ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ఇది లోక కళ్యాణం, ప్రజలందరి యొక్క విశ్వాసం, నమ్మకంతో 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి గొప్ప మహాఘట్టం, మహా పండుగ. ఇప్పటి వరకు పూజారులు మేం చెప్పింది కాకుండా వాళ్ళు చెప్పింది వినాలని నేను గత జాతర నుంచి కూడా పెట్టినాం. చాలా సందర్భాల్లో జాతరకు వాళ్ళని ఆహ్వానిస్తాం. జాతరకు ముందు, ప్రతిపాదనలకు ముందు కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకోవాలనేది జరిగింది. మహాజాతరకు ఇంకా కొద్ది రోజుల గడువు మాత్రమే ఉంది. స్థానిక ఎమ్మెల్యే సీతక్క తమ ఆరాధ్య దేవతలైన సమ్మక్క సారలమ్మ జాతరను మహావైభవంగా జరిపించాలని భావిస్తున్నారు. అటు మేడారం పూజారులు సైతం పూర్తిగా సీతక్కపైనే భారం వేశారు. అంతా ఆమె చూసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.